హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. ఈరోజైతే నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. ఇయర్ రింగ్స్ అయితే ఇలా నేను పికాక్ స్టైల్ వచ్చినవి పేరప్ చేశాను. ఈరోజైతే నా గ్రీన్ కలర్ ఫ్రాక్కి మమ్మీ అయితే మార్నింగ్ లేచి శారీ అయితే కట్టేసుకున్నారు. అండ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మమ్మీయే చూసుకుంటున్నారు. ఇంకా నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను. డాడీ అయితే మార్నింగే బయటికి వెళ్ళి మనకి ఇలా బంతిపూలు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసారు. కోకోనట్స్ కూడా తీసుకొచ్చారు 3. అండ్ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చారు, దేవుడి సామాన్లన్నీ. అండ్ ఇంకా నేనైతే ఫ్లవర్స్ అన్నీ ఒక పళ్ళెంలో వేసేసి వాష్ చేసి ఇంకొకటిగా అలా నీడిల్ తీసుకొని అయితే నేను ఒక దండ అయితే దేవుడికి చేస్తున్నాను అమ్మవారి కోసము. ఇంకా మన మెల్లిమెల్లిగా అలా కూర్చేసరికి ఫైనల్గా మన దండ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా దేవుడి గది కూడా నీట్గా సర్దేశాము, అంత క్లీన్ చేసేసి. ఈరోజు బాగా కుదిరింది. దండ అయితే ఇంత బాగా కుదురుతుందని అనుకోలేదు, నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడం. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాను, మమ్మీ నేను అందరం కలిసి. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే తమ్ముడు వాళ్ళు అయితే కొబ్బరికాయ అనేది కొట్టేశారు. ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ అనేది కొట్టారు. ఈరోజైతే ఇంత బాగా జరుపుకుంటామని అయితే మేము అనుకోలేదు. అంటే ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అయితే మొత్తం ప్లాన్ చేసాము ఇలా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి. ఫైనల్గా అయిపోయింది. ఇంకా బండుగులకి కూడా పూజ చేస్తారు కదా, వెహికల్స్కి కూడా దసరా రోజు. ఇంకా మా ఇంట్లో ఉన్న వెహికల్స్కి కూడా మేమైతే పూజ అనేది చేసేసాము. అంటే మనం ఇలా పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టి నిమ్మకాయలు ఇంకా దండ లాంటిది కట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాం. మమ్మీ అయితే ఈరోజు మనకి దసరా స్పెషల్గా పాయసం చేశారు. అండ్ గులాబ్ జామున్ కూడా చేస్తున్నారు. మమ్మీకి అయితే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను పక్క నుంచి. చూసారుగా పాకం అయితే రెడీ అవుతుంది. అంతలో మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చింది. దసరా కాబట్టి ఈరోజు మన ఇంటికి విజిట్ చేశారు. పండగ రోజు వస్తామని ఇచ్చింది, కంపల్సరీగా వచ్చింది. మేము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈరోజు మా ఫ్రెండ్ మా ఇంటికి రావడం వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. ఇంకా వాళ్ళకి అలాగా వాళ్ళు వచ్చే లోపల మనకి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది, సోక్ అయిపోయింది షుగర్ సిరప్లో కూడా. చూసారుగా చాలా బాగా వచ్చాయి. ఇంకా అందరం కలిసి అలా టెంపుల్కి వెళ్దామని అనుకునే లోపల అమ్మవారి ఊరేగింపు అయితే ఇక్కడ మేము వెళ్ళే దారిలో చూసాము. మనమైతే కృష్ణ టెంపుల్కి వచ్చేసాం. ఈరోజు కృష్ణ టెంపుల్లో సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు, ప్రతి పండగకి చేస్తారు. మనకి ఇలా అయితే చూసారు కదా, కృష్ణుడు ఇలా అన్ని రాధమ్మతో ఇలా పెట్టారు. జయకృష్ణతో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బొమ్మలకులో కూడా పెట్టారు అన్ని బొమ్మలతో. నాకు ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే కుదరదు కదా మనకి. అండ్ ఇక్కడ బయట మనకి గార్డెన్ లాగా ఉంటుంది, అక్కడైతే మనకి ఇక్కడ నాటకం లాగా వేశారు. మన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిసి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా టైం అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోతుంది.